నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు శాలిని। ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం। అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం। క్వారీ మార్కెట్ సెంటర్ లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు। విద్యా విధానంలో సమూల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు। రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్। పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలి। నిరసన కార్యక్రమంలో కార్మిక నేతలు। ఆదివాసీలను అవమానించిన ఐటీడీఏ పీఓపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి। ఆందోళన కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు। అంబేద్కర్ ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలకు హక్కులు సాధించిన రోజును పురస్కరించుకొని స్థానిక క్వారీ మార్కెట్ సెంటర్లో కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకులు బర్రె కొండబాబు ఆధ్వర్యంలో హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। క్వారీ మార్కెట్ సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, జ్యోతి బాపులే, కాంచీరాం, బత్తిన సుబ్బారావు, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఆధారంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని, పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నారు। రాజ్యాంగ నిర్మాత ఆయన ఈ రోజు మన భారతదేశం అంతా కూడా ఎలా ఉండాలి, ఎవరు ఎలా జీవించాలి, ఎవరికి ఏంటి అనేది అన్నీ కూడా రాజ్యాంగంలో అన్నీ కూడా పొందుపరచడం జరిగింది। ఒక మన పార్లమెంట్ ఎలా ఉండాలి, మన అసెంబ్లీ ఎలా ఉండాలి, సామాన్యుడికి ఎటువంటి హక్కులు ఇవ్వాలి, అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు, మైనార్టీలు, ఎస్సీలు అందరికీ కూడా బర్రె కొండబాబు మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అగ్రవర్ణ పేదలకు కూడా హక్కులు కల్పించిన అంబేద్కర్ స్ఫూర్తితో అందరూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు। దేశంలో ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించిన ఘనత కూడా అంబేద్కర్దేనన్నారు। అంటరానితనాన్ని చవిచూస్తూ దాని నుంచి మూల్ నివాసాలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు కల్పించిన అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు। అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని నినాదాలు చేశారు। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి అనేక మందికి ఆనాడు పట్టభద్రులకు మాత్రమే ఉండేది ఓటు, అదేవిధంగా చిత్తుకట్టేటటువంటి వాళ్ళకి మాత్రం ఓటు హక్కు ఉండేది। అలాగే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మరి ఈ దేశ మూల నివాసులు అయినటువంటి ఈ దేశ మూల నివాసులుగా ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు వాళ్ళ పరిస్థితులు ఏంటని చెప్పేసి ఆ రోజున బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి 17వ తారీఖున ఆగస్టు 17వ తారీఖున మరి ఆయన హక్కులు సాధించినటువంటి రోజు। మరి ఆయన కూడా ఎస్సీ/ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణ పేదలందరికీ కూడా ఎంతో మేలు చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక 17వ రోజున ఈరోజు హక్కుల దినోత్సవ సాధనగా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి ఈరోజు మేము ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను। అనంతరం చేపల మార్కెట్ ఆవరణలో భారీ ఎత్తున పేదలకు అన్నదానం చేశారు। ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు మజ్జి అప్పారావు, ఉల్లూరి రాజు, దళిత నాయకులు దాసి వెంకట్రావు, కాటం రజనీకాంత్, గార చంటిబాబు, చీరరాజు, ఎస్సీ/ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకులు ఎల్వి ప్రసాద్, రాచర్ల నాగేశ్వరరావు, ఎంఆర్పీఎస్ నాయకులు ఆముదాల పేదబాబు, చర్చిపేట పండు, బత్తిన సుబ్బారావు, సేవా సమితి కార్యదర్శి ప్రవీణ్, స్థానిక నాయకులు దావీదు, ఎలిషా, గార రాంబాబు, కృపాకర్, ప్రవీణ్, బోడపాటి రాజు, గంపల విష్ణు తదితరులు పాల్గొన్నారు।
విద్యా విధానంలో సమూల మార్పులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ చంద్ర నాగేశ్వర్ అన్నారు. మండల కేంద్రం కడియం గ్రామం హైస్కూల్లో జరిగిన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం, కార్పొరేట్ తరహా క్లాసు రూమ్లతో విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో 731 కోట్ల ఖర్చుతో జగనన్న విద్యా కానుక 2వ విడత పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారని, దేశంలో ఎక్కడా లేని విధంగా 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారి లజపతిరాయ్, ఎండిఓ మహేష్, హైస్కూల్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ, విద్యా కమిటీ చైర్మన్ శనివాడ లక్ష్మి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు రావిపాటి రామచంద్రరావు, గిరిజాల బాబు, కడియం మండల అధ్యక్షులు జేగురుపాడు సర్పంచ్ స్టాలిన్, మూరమండ సర్పంచ్ రుక్మిణి వెంకటేశ్వర్లు, మండల వ్యవసాయ సలహా చైర్మన్ ఇలి గోపాలం, మాజీ సర్పంచ్లు దాసరి శేషగిరి, సాపిరెడ్డి, సూరిబాబు, ఉటుకూరి శైలజ గోవింద్, అరిగల జాన్ బాబు, శాఖ పట్టాభి, రాంబాబు, స్కూల్ మాజీ చైర్మన్ ఉప్పలూరి హనుమంతరావు, బాల నాగేశ్వరరావు, పాసాల నాయుడు, యాలగడ్డ చార్లిస్ పాల్, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కడియం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలు చిన్నారులు క్షీరాభిషేకం కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. జై జై జగన్. అలాగే నెంబర్ 2 మండల ప్రాథమిక పాఠశాల నెంబర్ 2 ఉపాధ్యాయులు విద్యార్థులతో రావాలి. కడియం ఎలిమెంటరీ పాఠశాలలు, అలాగే నెంబర్ 3 పాఠశాల భాస్కర్ నగరం. సార్ ఈసారి అటువైపు తిరగండి. పాఠశాల తరపున వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తూ ఉన్నా. మా ప్రాథమిక పాఠశాల తరపున, ఉన్నత పాఠశాల తరపున కూడా జిల్లా సార్ అయిపోయినది. విధంగా అలాగే విద్యా బోధన ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కూడా అభివృద్ధి చెందుతూ ఎక్కడ తగ్గట్టు లేకుండా బాగుండాలని, ప్రతి విద్యార్థి బాగుండాలని కోరుకుంటూ, అలాగే వారికి మధ్యాహ్న భోజన పథకం కూడా ఎన్నో రకాలతో పోషకాహారాలు పెట్టి వారు మంచిగా ఎందుకంటే ఒక పిల్లలు స్కూల్లోనే ఒక రోజంతా ఉంటారు. సో స్కూలే వాళ్ళకి దైవాలంగా వేటి ఆ స్కూల్ని అభివృద్ధి చెందితే పిల్లలు బాగుంటారని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంకల్పమైన డిసిషన్ తీసుకుని రాష్ట్రానికి ఎంతో పెద్ద పీట వేశారు. ఇలాంటిది ఈరోజు చూసుకుంటే ఇవాళ మన కడియం స్కూల్లో ఉన్నాం. ఈ కడియం స్కూల్లో 800 మంది అంటే 400 మంది బాయ్స్, 400 మంది గర్ల్స్ ఉన్నారు. వారందరికీ విద్యా కానుకలు ప్రవేశపెట్టాము. అలాగే ఈ మండలంలో 7500 మంది విద్యార్థులు ఉన్నారు. వారికి కూడా అందరికీ ఎక్కడ తగ్గకుండా 100% మంది ఈ కిట్లు అందజేస్తున్నాం. ఇలాంటి మహా యజ్ఞం అయిన చలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందు ఎన్నో చేయాలి. ఆంధ్ర పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్లో 25 నెలలు దాటిన అగ్రిమెంట్ పూర్తి చేయని మేనేజ్మెంట్ మొండి వైఖరికి వ్యతిరేకంగా కార్మికులు నిరసన సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎస్ మూర్తి మాట్లాడారు. కార్మికులకు న్యాయంగా చేయవలసిన అగ్రిమెంట్ చేయకుండా కావాలని మేనేజ్మెంట్ మొండిగా వ్యవహరిస్తుంది. అగ్రిమెంట్ చేయుటకు ముందుకు రావడం లేదు. కరోనా కాలంలో కార్మికులు మేనేజ్మెంట్కి పూర్తి సహకారాలు అందించారు. కానీ మేనేజ్మెంట్ అగ్రిమెంట్ చేయకుండా కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారు. సిఐటియు యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు టి అరుణ్ మాట్లాడుతూ, ఆంధ్ర పేపర్ మిల్ కడియం యూనిట్ నందు 2 సంవత్సరాలు దాటిన న్యాయంగా చేయవలసిన అగ్రిమెంట్ చేయకుండా కార్మికులను మోసం చేస్తుంది. గత మేనేజ్మెంట్లు ఎప్పుడు అగ్రిమెంట్లు చేయనప్పుడు ఇంత మొండిగా వ్యవహరించలేదు. ఇప్పటికైనా లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి జాయింట్ మీటింగ్ ద్వారా న్యాయమైన అగ్రిమెంట్ పూర్తి చేయాలి అన్నారు. ఈ నిరసనలో కడియం పేపర్ మిల్ కార్మికులు, రాజమండ్రి పేపర్ మిల్ కార్మికులు పాల్గొన్నారు. యాజమాన్యం ఉండి వైఖరి, యాజమాన్యం ఉండి వైఖరి, పేపర్ మిల్ యాజమాన్యం ఉండి వైఖరి, ఆంధ్ర పేపర్ మిల్ యాజమాన్యం ఉండి వైఖరి. వేతన ఒప్పందాన్ని వెంటనే 2 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న వేతన ఒప్పందాన్ని వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఆంధ్ర పేపర్ లిమిటెడ్
కడియం యూనిట్లో కార్మికులకి 2 సంవత్సరాల క్రితం వేతన ఒప్పందం కాలపరిమితి పూర్తయిపోయింది. కొత్త వేతన ఒప్పందం చేయాల్సి ఉంటే ఈ 2 ఏళ్ల కాలంగా యాజమాన్యం కొత్త వేతన ఒప్పందం విషయంలో చాలా తాత్సారం చేస్తూ ఉంది. చర్చలు జరిపినా చర్చల్లో వేతన ఒప్పందాన్ని సుముఖంగా రాకుండా మోకాలు అడ్డుకునే వైఖరిని కడియం పేపర్ మిల్ శాంతియుతంగా నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. యాజమాన్యం మొండి వైఖరి విడనాడాలి, కార్మికులతో ఒప్పంద చర్చలు జరపాలి, ఆ రకంగా కార్మిక వర్గానికి మంచి వేతన ఒప్పందం చేయాలని ఈరోజు సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర కార్మికులు నిరసన ధర్నా కార్యక్రమం చేపట్టారు. లేబర్ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, ఇవాళ జిల్లాలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అధికారులు కూడా కలెక్ట్ చేసుకుని కార్మికులకు న్యాయంగా చేసిన వేతన ఒప్పందం చేయాలని చెప్పని కార్మికుల తరపున డిమాండ్ చేస్తాం. అసంఘటిత రంగ కార్మికుల నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని కార్మిక శాఖ సహాయ కమిషనర్ షేక్ వలీ లేబర్ ఆఫీసర్ కేశవరావులు సూచించారు. స్థానిక సిటీఆర్ఐ ప్రాంతంలోని భవన నిర్మాణ కార్మిక సంఘాల సామైక్య భవనంలో నిర్వహించిన అసంఘటిత రంగ కార్మికుల అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. కార్మికులకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను, వాటిలో నమోదు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో గోదావరి ఎలక్ట్రికల్ బ్రేడ్ యూనియన్, విశ్వకర్మ వడ్రంగి పనివారాల సంక్షేమ సంఘం, ఈశ్వర ప్లంబింగ్ వర్మర్స్ యూనియన్, రాజమండ్రి రాడ్ బైండింగ్ మరియు సెంట్రింగ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, రాజరాజ నరేంద్ర పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బొజ్జ రామకృష్ణ, దేవగుప్తాపు శ్రీనివాస్, ప్రెసిడెంట్ కొండపల్లి నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ మల్లేశ్వరరావు, ప్రెసిడెంట్ కూరపాటి రాజన్ బాబు, సెక్రటరీ ఆశపు శ్రీనివాస్, సెక్రటరీ పీల్యానం వీరబాబు తదితరులు పాల్గొన్నారు. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా వారు అసంఘటిత రంగ కార్మికులని కోవిడ్ దుష్ప్రభావాలకి లోనయ్యారు కనుక వాళ్ళని ఆదుకోవడం కోసం విభిన్నమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రకటించి వాళ్ళని ఆదుకోవాలని ఉద్దేశంతో ఈ అసంఘటిత రంగ కార్మికుల డేటా అనగా వివరాలని సేకరణ కార్యక్రమం ఒక నేషనల్ అంటే జాతీయ వెబ్ పోర్టల్ ఒకటి తయారు చేసి తద్వారా నమోదు ప్రక్రియ చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే మేము ఈ అసంఘటిత రంగ కార్మికులకి అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత ఈ అసంఘటిత రంగ కార్మికులు ఎవరో అంటే భవన నిర్మాణ కార్మికులు, ఇళ్లలో పనిచేసుకునేవారు, ఈఎస్ఐ పిఎఫ్ కట్టని ఇతరత్ర అటువంటి పనివారు అందరూ కూడా, అగ్రికల్చర్ వర్కర్స్, కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, తర్వాత ఆశా వర్కర్లు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఇటువంటి సిమిలర్ కేటగిరీస్ అన్నీ కూడా అసంఘటిత రంగ కార్మికుల కిందకి వస్తారు. వాళ్ళ వివరాలని అనేక పద్ధతుల ద్వారా నమోదు చేసుకోవచ్చు అని చెప్పి అవకాశం కల్పించారు ప్రభుత్వం. ఒకటి లేబర్ ఆఫీసులో, తర్వాత ఇంకా అనేకమైనటువంటి చోట్ల అనగా పోస్ట్ ఆఫీసులు వగేరా అన్ని చోట్ల చేసుకోవచ్చు. వెబ్ పోర్టల్ పేరు ఏంటంటే ఈ శ్రమ్ అనే పోర్టల్లో ద్వారా కార్మికులు వాళ్ళ వివరాలు సిఎస్సి సెంటర్ల ద్వారా ఇటువంటి అనేకమైనటువంటి పద్ధతుల ద్వారా నమోదు చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ స్వీయ నమోదు కూడా చేసుకొని వస్తుంది. స్వీయ నమోదు అంటే ఎలాగంటే ఒక యాప్ ఉన్నది, ఈ శ్రమ్ యాప్. అంటే అది 26వ తారీఖు తర్వాత అది ప్రారంభించడం జరుగుతుంది. ఆ ప్రారంభం అవగానే వీళ్ళు యాప్ని డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళ ఫోన్ల ద్వారా నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారు. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని అసంఘటిత రంగ కార్మికులందరూ కూడా ఈ నమోదు ప్రక్రియ చేసుకొని లబ్ధి పొందవలసిందిగా కోరుతున్నాం. మీ పేరు ఈఎస్ఎం వల్లి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. ఏదైతే భవన నిర్మాణ కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ గారు, మరి అలాగే ఏఎల్ఓ 1 సర్కిల్ శ్రీ కేశవరావు గారు, మా యొక్క భవన నిర్మాణ కార్మిక సంఘాలన్నీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారిని ఆహ్వానించడం జరిగిందండి.
ఏదైతే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి మరి భవన నిర్మాణ కార్మికులు ఇంతవరకు ఏ విధంగా అయితే నష్టపోయారో మరి కేంద్ర ప్రభుత్వం వారు గుర్తించి ఇప్పుడు ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ప్రతి ఒక్క కార్మికుడు కూడా రేపు 26వ తారీఖు నుంచి ఈ యొక్క పోర్టల్ ఓపెన్ అవుతుందండి. దాంట్లో ప్రతి కార్మికుడు కూడా నమోదైన ఎడల ఈ కరోనా మహమ్మారిని మన్యం మారేడుమిల్లి స్థానిక సోమిరెడ్డిపాలెం వీధిలో పాంగి గోపి అనే వ్యక్తి ఉరివేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాంగి గోపి అనే వ్యక్తి వృత్తిరీత్యా తాపి పని చేసుకునేవాడు. అతని భార్య జ్యోతి స్థానిక ఫుడ్స్ రిసార్ట్స్లో పనిచేస్తుంది. భార్య జ్యోతితో మద్యం సేవించి తరచూ గొడవలు పడుతూ ఉండేవారని బంధువులు తెలిపారు. సోమవారం రాత్రి చెట్టుకు ఉరివేసుకొని అనుమానాస్పదంగా మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న మారేడుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఊరే ఏమో రాత్రి పూట ఏమైందో ఏటో మాకు తెలియదు. గొడవలు అయితే మాత్రం అయ్యారో లేదో తెలియదు. ఆయన ఊరేసి చచ్చిపోయి కింద పడిపోయి ఉన్నాడు. పొద్దున్నే వెళ్ళి చూస్తే అదిగో ఊరేసి చచ్చిపోయాడు అనేసి వెళ్ళి కలపడి మళ్ళీ అందరు ఏడిసాం అంతే. వాళ్ళ మధ్య గొడవలు ఏమైనా ఉన్నాయమ్మా? వాళ్ళ గొడవలు నాకు తెలియదండి. నా ఇల్లు అక్కడ, ఇల్లు ఇక్కడ గొడవ గట్ట తెలియదు. అబ్బాయికి ఏమవుతారు మీరు? పెద్దమ్మ. వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు కోరారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర జిల్లా సంఘం ఇచ్చిన పిలుపు మేరకు జగ్గంపేట ఏపీయూడబ్ల్యూజే సభ్యులు ఆధ్వర్యంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుకు వినతి పత్రం అందజేశారు. వర్కింగ్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు మంజూరు చేయాలని, కోవిడ్తో మృతి చెందిన కుటుంబాలకు 5 లక్షల పరిహారం చెల్లించాలని ఈ వినతి పత్రంలో వారు కోరారు. అలాగే జగ్గంపేట తహసీల్దార్ సరస్వతికి, ఎంపీడీఓ కార్యాలయం సూపరింటెండెంట్కు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు అడప శ్రీనివాస్, సభ్యులు అడప వెంకట్రావు, దార్లంక మాణిక్యం, రాయుడు, సూర్యప్రకాశ్రావు, కాపవరపు భాస్కరరావు, వడ్డీ సుధాకర్, శేఖర్, బడ్డుకొండ వెంకటరమణ, డోకల రామ వీరభద్రం తదితరులు సభ్యులు పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున దళిత మహిళ రమ్యను హత్య చేసిన శివకృష్ణను వెంటనే శిక్షించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. దళిత మహిళ హత్యకు నిరసనగా జగ్గంపేట దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. జగ్గంపేట ఎస్సీ కాలనీ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తోలుతగా పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి కోవత్తులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దళిత జేఏసీ నాయకులు జుత్తుగా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయన్నారు. రమ్యను హత్య చేసిన ఫాస్ట్ ట్రాక్ కోర్టు అమలు చేసి శిక్షించాలన్నారు. దళిత సంఘం నాయకులు కింగం శివప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం రోజున పట్టపగలే నడి రోడ్డుపై దళిత మహిళను హత్య చేయడం జరిగిందన్నారు. హత్య చేసిన వారిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దిరిశాల పండు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి న్యాయం చేశారు. మరి ఇలాగా ప్రతిరోజు నిత్యం ఏదో చోట విజయనగరం దగ్గర నుంచి అమరావతి వరకు ప్రతి చోట ప్రతిరోజు ఒక ఎస్సీ మహిళ కానీ బీసీ మహిళలు కానీ హత్యలకు, మానభంగాలకు గురికి అవుతున్నారు. మరి ఈ దిశా చట్టాలు మా దళితులకు లేవా? ఈ నిర్భయ చట్టాలు మా దళితులకు లేవా? కేవలం ఈ యొక్క చట్టాలు మీరు పేరు చెప్పుకుని ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసుకోవడానికి తప్పించి మాకు ఎటువంటి ఉపయోగం లేని చట్టాలని వెంటనే నిర్వీర్యం చేయండి. ఏదైతే దళిత మహిళ మరి హత్యకు గురి కాబడిందో మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం,
మీ సోదరులకి మీ సామాజిక వర్గానికి ఏదైతే న్యాయం చేశారో మా సామాజిక వర్గ ప్రజలకి కూడా అదే న్యాయం చేయాలని, అంతేవిధంగా ఈ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో 24 గంటల్లోనే అతన్ని ఎన్కౌంటర్ చేయాలని లేదా ప్రజా దర్బారులో ఊరు తీయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అప్పటి వరకు కూడా ఈ యొక్క ఉద్యమాలు ఇంకా ముందు ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు లింగం శివప్రసాద్, ఆంధ్రమాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షుల్ని. థ్యాంక్ యూ అనంతమ్మ. ఆదివాసీలను అవమానించిన ఐటీడీఏ పీఓపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేసింది. రంపచోడవరంలో ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఐటీడీఏను ముట్టడించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు మాట్లాడారు. రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్గా ప్రవీణ్ ఆదిత్య ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి గిరిజన సమస్యలు పరిష్కారం చేయకుండా ఆదివాసుల సమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆదివాసీ ఉద్యోగస్తులపై క్రింద స్థాయి ఉద్యోగులపై దుర్భాషలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఆదివాసులని ఆఫీసులోకి రానివ్వకుండా వారు అపరిశుభ్రంగా ఉంటారని, బయట దూరంగా ఉండాలని, ఆదివాసులను అంటరాని వారిగా చూస్తున్నారని, వారిని అవమానపరుస్తున్నారని అన్నారు. ఆదివాసులను అవమానించిన ఐటీడీఏ పీఓపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు కరమాసి అక్కులప్ప నాయక్ మాట్లాడుతూ ఐటీడీఏ పీఓపై వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా ఆందోళన చేపడతామని ఆయన అన్నారు. ఈ నెల 23వ తేదీన రంపచోడవరం ఐటీడీఏను గిరిజన ఆదివాసీ సంఘాలు వామపక్షాలతో కలిసి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున ముట్టడి చేస్తామని టీఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి పల్లాల రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం డివిజన్ నాయకులు తీగల శ్రీనివాసు, టీఎస్ఎఫ్ జాతీయ సలహాదారులు బి విజయ్, బి నరేష్ నాయక్, బొజ్జి దొర తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ కేసు పీఓ మీద వెంటనే, ఆదివాసుల దినోత్సవం రోజు గిరిజనుల్ని అవమానపరిచిన పీఓని వెంటనే, ఆదివాసీ దినోత్సవం రోజు అక్రమంగా కేసిన వ్యక్తిని ఎత్తివేయాలి. ఎల్లుండి విజయవాడ వెళ్ళి సిఎస్ ఆదిత్యనాథ్ సార్ గారిని కలిసి ఇక్కడ ఆదివాసులు ఉన్నటువంటి బాధలు సాధలు, ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు అవినీతి పైన నిర్ధారించడానికి ఇక్కడ పీఓ దగ్గర మేము ఆ సిఎస్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి డిమాండ్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కనీసం ఇక్కడ ఉండేటువంటి ఐటీడీ అంటే ఆదివాసుల సమస్య, ఆదివాసీ విద్యార్థులు, ఆదివాసీ ఉద్యోగుల సమస్య, ఏజెన్సీలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఇక్కడ ఐటీడీ ఆఫీస్ ఉంది. కేవలం మీరు రావడానికి, వాళ్ళు మాట్లాడడానికి, వాళ్ళ భయాందోళనలకు గురి చేయడానికి కాదు ఐటీడీ ఆఫీస్ అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైనా సరే ఆదివాసుల సమస్యలు పరిశీలించడం లేదు, వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు అందడం లేదు, వాళ్ళకు కనీసం పరామర్శించడం లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తీరు వేరుస్తున్నారు. దీనిపై అన్ని ఆదివాసీ సంఘాలు, గిరిజన సంఘాలతో కలిసి 23వ తేదీన భారీ ఎత్తున ఐటీడీ ఆఫీస్ రంపచోడవరం ముట్టడి చేస్తున్నాం. దీనికి ఉన్నటువంటి అధికారులు కానీ అంత లోపల ఈ సమస్యని పరిశీలించకపోతే ఈ విషయాన్ని అన్ని ఐటీడీఏలు 7 ఐటీడీఏల కాడ ధర్నా చేయడానికి ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సిద్ధంగా ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, జిల్లా అధికారులు ఈ ప్రవీణ్ ఆదిత్య గారిని ఐటీడీఓ పీఓని ఇమ్మీడియట్లీ ప్రభుత్వానికి సరెండర్ తీసుకు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా ట్రైబల్ స్టూడెంట్ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తున్నాం. తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎవ్వరూ అధైర్యపడొద్దు అంటూ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జ్యోతుల నెహ్రూకు సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురి కావడంతో రాజమహేంద్రవరం బొల్లినేని ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం కోసం నియోజకవర్గంలోని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూజలు చేశారు, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించారు. ఆయన ఆరోగ్యం మెరుగై మంగళవారం మీడియా వీడియోను విడుదల చేశారు. నా ఆరోగ్యం బాగానే ఉందని, మీ అందరి అభిమానం, భగవంతుడు ఆశీర్వాదంతో కోలుకున్నానన్నారు. ఎవరు ఆసుపత్రి వద్దకు రావద్దని, 2 రోజుల్లో నేను ఇంటికి వచ్చేస్తానన్నారు. అందరికీ నమస్కారం. నేను మొన్నటి రోజున అనారోగ్యానికి గురవడం, వెంటనే నాకు అత్యంత ముఖ్యమైనటువంటి డాక్టర్ రమేష్ గారు కూడా ఉండి రాజమండ్రి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించడం, దానివల్ల పూర్తి ఆరోగ్యవంతుడిగా
ప్రస్తుతం నేను ఉన్నాను. కానీ నన్ను చూడడానికి వచ్చేటటువంటి అభిమానం వల్ల ఇక్కడ నేను ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న పేషెంట్లు వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. కాబట్టి మీరెవరూ కూడా రావద్దు. నేను 2 రోజుల్లో ఇంటికి వస్తాను. వచ్చి మీ అందరితో కూడా కలిసి మళ్ళీ మామూలుగా సుఖంగా మనం అన్ని విషయాలు మాట్లాడుకుందాం, చర్చించుకుందాం, ఒకరినొకరిని అభిమానించుకుందాం. ఈ ఆరోగ్యం కూడా నాకు అతి తొందరలోనే కుదురుపడడానికి ఆ భగవంతుడి దయ, మీ అందరి ఆదరాభిమానాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం. క్వారీ మార్కెట్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నేతలు. విద్యా విధానంలో సమూల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజమండ్రి స్మార్ట్ సిటీ చైర్మన్ చందన నాగేశ్వర్. పేపర్ మిల్లు కార్మికులకు న్యాయం చేయాలి. నిరసన కార్యక్రమంలో కార్మిక నేతలు. ఆదివాసీలను అవమానించిన ఐటీడీఏ పీఓపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. ఆందోళన కార్యక్రమంలో ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడరేషన్ సభ్యులు డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.